ప్రతి సంవత్సరం ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు పెరుగుతూ గత 10 సంవత్సరాలుగా దీనిలో కూడా నేను పాల్పంచుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి వనస్థలిపురంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరూ మహిళలు, పురుషులు, మరి పెద్దలు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కానివ్వండి, మరి ఆర్యవైశ్య సంఘం వెన్నంటి ఉండి ఆర్యవైశ్య సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తడకమల విజయ్ కుమార్ గారు, అన్ని వేళల్లో మాకు ప్రోత్సహిస్తున్నటువంటి సురేంద్రన్న గారు, మరియు జగదీష్ కుమార్ గారు, ఆలయ చైర్మన్ అయినటువంటి జయరాములు గారు, మరి వాసవిగానే మన చంద్రమౌళి, మేమందరము బాబాయ్ అని పిలుస్తాం, ఆ బాబాయ్, మరియు ఎటువంటి అనుభవం లేకున్నా, ఎటువంటి ముందు లేకున్నా, మరి సేవ అనేది ఒక మనసులో లక్ష్యంగా ఉన్నటువంటి ఈ సంవత్సరం అధ్యక్షులైనటువంటి మరి ఇంటర్నేషనల్ లెవెల్గా ఈరోజు ఆయన ఏందనేది చూపించుకున్నాడు. ఆయన సత్తా మరి సేవ చేస్తే మనం ఈ వాసవి క్లబ్లో వచ్చి నేర్చుకునేది సేవ, ప్రేమ భావిస్తాం. మరి ఈరోజు అందరం ఇక్కడ వచ్చేసి ఒక పండుగ వాతావరణం మరి నిర్వహిస్తున్నటువంటి ఆలేటి రవి గారి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి సందర్భం కాకపోయినా ఇందాక పెద్దలు యామ దయాకర్ గారు మాట్లాడుతున్నారు. లక్షల రూపాయల సేవా కార్యక్రమాలు చేసిన వాసవి క్లబ్ నుంచి నిజంగా చెప్పాలంటే ప్రభుత్వానికి ధీటుగా ఒక పెన్షన్ కావాలంటే ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేయాలి. అంత ప్రభుత్వాలకు ధీటుగా లక్షల రూపాయలు, వేల కోట్ల రూపాయలు చేసిన సేవా కార్యక్రమాలు చేసిన ఘనత మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ చెప్పి అందరికీ మనం చేస్తున్నాను. అంటే మన పెద్దల పూర్వులు సేవా కార్యక్రమాలు అయ్యారే, మీరు ఎప్పుడు మీ సంపాదన డబ్బులు అన్నీ సేవకే ఖర్చు పెట్టాలి అని చెప్పలే. మన కష్టపడే డబ్బులతో సేవ చేస్తే 100 మందికి 1000 మంది మాత్రమే చేస్తాం. అదే రాజకీయాలను శాసించి రాజకీయంగా మనం పవర్ పొందితే వైశ్యులు లక్షల మందికి సేవ చేసే భాగ్యం కలుగుతుందనే విషయాన్ని మీరు గ్రహించాలి. దాంట్లో భాగంగా పెద్దలు దయాకర్ ఇందాక మాట్లాడుతూ చాలా మంచి విషయం చెప్పినారు. సందర్భం కాదు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కొంతమందికి ఈ విషయం ఇప్పుడు అవసరమా కూడా అనుకోవచ్చు, కానీ అవసరం. ఇప్పటికి కూడా కోమటోళ్ళు, కోమటి కులం అని చెప్పి అక్కడక్కడ ఇన్సల్ట్ జరుగుతూ ఉంది. అయినా మనం అడ్డుకుంటున్నాం, మనం కూడా అదే విధంగా స్పందిస్తున్నాం. కానీ ఇందాక చెప్పినట్టు సమగ్ర సర్వే చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది వనస్థలిపురం ఆర్యవైశ్య సంఘంలో నేను చెప్తుంటా 3000 మంది కడపలున్నాయని చెప్తుంటా. రాష్ట్రం మొత్తంలో 15 లక్షల మంది ఉందని చెప్తుంటా. కానీ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ఉంటుంది, వీళ్ళు చెప్పేది కరెక్టా కాదా, అసలు వీళ్ళు అడిగే టికెట్ నిజం కూడా జనాలు ఉన్నారా లేదా అనేది సమగ్ర సర్వే చేస్తే 150 డివిజన్లు ఉన్నాయి, గ్రేటర్ హైదరాబాద్ రేపు ఎన్నికలు ఉన్నాయి. వనస్థలిపురంలో 5000 ఓట్లు వయసులో ఉన్నాయి. రికార్డ్ ఎక్కడ? రికార్డు అడుగుతారు. అంటే 50,000 ఓట్లు ఉంటే 20,000 ఓట్లు పోతే 5,000 ఓట్లు మనకి ఉంటే మన గెలుపు ఖచ్చితంగా సుగమంగా ఉంటుంది. మన టికెట్ ఇవ్వడానికి ముందుకు వస్తారు. అదే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, రేపు ఒక కౌన్సిలర్కి 1600 ఓట్లు ఉంటాయి, 50% పోల్ అవుతుంది, 800 ఓట్లే. ఆ వార్డులో 125 మంది వయసులు ఉంటారు. ఎవరు గెలుస్తారు? సమగ్ర సర్వే అయితే మనం గెలుస్తాం, మనకు టికెట్ ఇస్తారు. గెలవకపోయినా ప్రభుత్వాలకు కానీ అన్ని పార్టీ రాజకీయ నాయకులకు కానీ వాళ్ళకి టికెట్లు ఇవ్వకపోతే వాళ్ళు గెలవకుండా వాళ్ళకు ఓడగొట్టే ఓట్లు ఉన్నాయి, దాంతో ఓడగొడతారనే అనే విషయాన్ని మనం పంపించినప్పుడే మనం ముందు పోతున్న విషయాన్ని గ్రహించాలి. మరి చాలామంది వ్యక్తులు మాట్లాడుతుంది కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి ఆలేటి రవి గారు, మిగతా వాసవి క్లబ్ అందరికీ కూడా నా యొక్క ఉదయ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై వాసవి. ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ ఆచరణ సాధ్యం కాకపోవడమే ఇబ్బందికరం. వేదిక మైకు దొరికిందంటే నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, నేను ఇట్లా చేస్తాను, నేను అట్లా చేస్తాను అంటారు. వేదిక దిగిన తర్వాత ఆయన ఎక్కడో మనం ఎక్కడో. కానీ నేను మాత్రం అమ్మవారి సాక్షిగా, అమ్మవారికి పుట్టినటువంటి బిడ్డగా ప్రమాణం చేస్తున్నాను.
ఆర్య వైశ్యులకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉందన్నా నా శక్తిని మించి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాను. లేచి అడగాలి, విజయ్ కుమార్ గారు మీ ఇంటికి వచ్చాం, మీరు పని చెప్పాం, మీరు రాలే, మీరు ఇట్లా మాట్లాడుతున్నారని నన్ను అడగాలి. అటువంటి నిలదీశ శక్తి అవతల వాళ్ళకు ఉన్నప్పుడు ఇటువంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు బలం పెరుగుతూ ఉంటుంది. అన్నగారు చెప్పారు రాజకీయాలలో ఎదగాలని. రాజకీయాలలో ఎదగాల్సిన అవసరము ఔక్షతం ముందు ఖచ్చితంగా ఉంది అవసరం. నేను కూడా మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధిగా మొన్నటి వరకు పనిచేశాను. రాజకీయ పరిస్థితుల ప్రభావంలో గతంలోనే మనం వనస్థలిపురంకెళ్ళి కార్పొరేటర్గా రాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి నా మిత్రుడు చింతల రవికుమార్ ప్రపోజల్ చేస్తూ నేను వెళ్ళి ప్రపోజ్ చేయడం జరిగింది. వారు నాకు టికెట్ ఇస్తామని చెప్తే, అన్న నా ఆర్థిక పరిస్థితి బాగలేదు, నేను అక్కడ పోటీ చేయలేను, నా స్తోమత అది కాదు, నేను ఈయన నిలబెట్టండి, గెలిపించుకోవచ్చే బాధ్యత నాదే అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ రోజున చింతల రవికుమార్ గారి పేరు చంద్రబాబు నాయుడు దగ్గర నువ్వా నేను అనే సందర్భంలో ఉండే. కొన్ని ఈక్వేషన్ కారణాల వల్ల, కొంత ఒత్తిడి వల్ల, కొంత ప్రభావం వల్ల వారికి ఆ టికెట్ దక్కలేదు. కానీ వారికి కూడా తెలిసిన ఆ విషయం అక్కడి వరకు వెళ్ళిందని. మనం ఏమంటున్నామంటే అన్నగారు చెప్పినట్టుగా ఏదో నాకు ఇస్తున్నారు కదా అంటే ఆ కాగితమై తీయాలని ఇంటికాడ పోయి దుగ్గులాడతా అనేది కాదు. మనకు శక్తి లేనప్పుడు తప్పేం కాదు, అది నిర్భయంగా చెప్పాలి. మన మిత్రుడు ఉన్నాడు, ఆర్థికంగా కొద్దిగా బాగుందన్నా, ఇంకా వేరే ఏమైనా కావాలంటే మేము తిరిగి గెలిపించుకొస్తామని చెప్పాం. సిద్ధా రాఘవులు గారు కానీ, అప్పట్లో ఉన్నటువంటి టీజీ వెంకటేష్ గారు కానీ, వీళ్ళందరినీ ఏకం చేసి బాబు గారి దగ్గరికి తీసుకెళ్లి వీరిని ప్రపోజ్ చేయడం జరిగింది. అంటే ఏదో నా పేరు రాస్తానని సంకల్పం కొట్టుకుంటానా, నాకు ఇచ్చాయంటే ఆ కాగితం తీసుకుని వచ్చి నేను ఏం చేయాలి? కట్టుకోవడానికి ఒక బ్యానర్ ఉండదు, తిరగడానికి ఒక బ్యాండ్ ఉండదు, ఎక్కి తిరగడానికి ఒక కారు ఉండదు. ఇక నేను నా వెనక నలుగురు డిప్కి అంటుంటే ఈ కొంటూరు కూడా ఎట్లా పోతున్నాను అంటే అటువంటి హేళన కూడా జరుగుతుంది. ఇదందరికీ కూడా మనం అవకాశం. ఎలిజిబిలిటీ, నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాటిలోనే దయచేసి ఆస్కారం ఇస్తే వాళ్ళు ఏదైనా చేసి చూపిస్తారు. నేనైతే నిర్భయంగా చెప్తున్నాను, ప్రాంతం ఏదైనా, ఏ వాడ అయినా, ఏ ఊరైనా, ఎంత మునివాడైనా నేను రాగలుగుతా, నేను మాట్లాడగలుగుతా. నాకు ఆ సత్తా భగవంతుడు ఇచ్చిండు, మీ అందరి ఆదరాభిమానం ఇచ్చిందని కూడా చెప్తా ఉన్నాను. అనేక విషయాల్లో వెళ్ళడం జరిగింది, అనేక విషయాల్లో పరిష్కారం చేయడం జరిగింది. నేను అంత వీరుని కాదు, సూర్యుని కాదు, నా వెనకాల 10 మందిని కూడా తెచ్చుకోను, సింపుల్గా వస్తా, ఒక్కనే వస్తా. పరిష్కారం అయితే చేస్తా, కాకపోతే ఆ పరిష్కారం దిశగా ప్రయాణిస్తా. దాని ఎవరి సహకారం అయితే వారి సహకారం పొందుతా. అది నా అలవాటు, నా నైజం. అలా అని చెప్పేసి అందరూ నాకు ఆర్యవైశ్య సంఘం నూతనంగా నన్ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. గతంలో నేను సెక్రటరీగా చాలా సంవత్సరాలుగా నేను కొనసాగుతూ వచ్చాను. నా గౌరవ పెద్దలు జగదీష్ అన్న గారు కూడా అధ్యక్షులుగా పనిచేశారు. వారి ఆలయంలో వారు ఆలయ గర్భగుడికి సుమారు 8 లక్షల రూపాయలు సొంత నిధులు ఇవ్వడం జరిగింది. మహానుభావుడు పోయిన సంవత్సరము గడ్డనాన్న ప్రచారం చేసినప్పుడు లక్షల రూపాయల ఖర్చు పెట్టి ప్రోగ్రాం చేశాడు. అక్కడ గాంధీ విగ్రహం ఆయన ఓన్గా పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రతి అమావాస్యకు ఆ గాంధీ విగ్రహం దగ్గర 500 నుంచి 1000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. సార్, మా సభను ఉద్దేశించి మంచుకొండ సుందరం మాట్లాడి కూర్చున్నాం. కార్యక్రమానికి పొద్దునట్టు కూడా అందరూ దేవాలయం కలకలాడినాయి. మరి ఆ దేవాలయం దర్శనం చేసుకుని మరి వేరే కార్యం కాకుండా మనది రీజన్ 2019 కార్యక్రమానికి అందరి మహిళలు కూడా మరి సమావేశానికి వచ్చి ఈరోజు పండుగ ఉన్నా కూడా మనది ఈరోజు మాస్ ఈవెంట్స్ కార్యక్రమం దిగ్విజయపరచాల ఉద్దేశంతో వచ్చిన గౌరవ మహిళలందరూ కూడా శిరస్సు వేసి నమస్కరిస్తున్నాను. మన ఇంటి పని కాకుండా సమాజ సేవే ముఖ్యం అనుకుంటూ మరి కార్యక్రమానికి ఈరోజు చూస్తుంటే రవికుమార్ గారు మాట్లాడుతుంటే ఈ రీజన్ నుంచి ఎటువంటి మంచి కార్యక్రమాలు చేశారో చాలా గొప్ప విషయకరం. ఎప్పుడైనా కూడా వాసవి అంటే సేవా కార్యక్రమం అంటే మనం అందరం చెప్పుకునే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఎక్కడైనా ఇచ్చేవానికంటే పుచ్చుకునే వానికంటే ఇచ్చేవాడిని పై చేయి. అటువంటి మనకొక్కరికి కులమునికి మాత్రమే ఇచ్చే గుణం ఉన్నది, వాసవ్యానికి ఉన్నది. మనం గర్వించదగ్గ విషయం. మనమైతే వేరే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఖర్చు చేస్తున్నామో ఒక్క 25% మాత్రము మనం మన ఆర్థికంగా రాజకీయంగా ఉపయోగించడానికి 25% బయట పక్కన పెట్టినప్పుడు
అది మనకు రాజకీయంగా సేవా కార్యక్రమంతో పాటు రాజకీయంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగిస్తే మనం ఇచ్చుకునే కాకుండా ఇంకా పై ఎత్తున ఉండి అందరికి కూడా మన వారికి బీదమైనటువంటి ఎవరికి మన వైశ్య సోదరులందరూ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు అన్ని వ్యాస ఈవెంట్సే కాకుండా ఎక్కడ చూసినా కూడా మన వ్యాస ఈవెంట్స్ అంటే ఒక ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మనం ఒక వెనుకబాటుతనం చూస్తుంది. అంటే వీరి దగ్గర డబ్బు ఉన్నది, వీరే ఆర్థిక సాయం చేస్తున్నారు, వీటికి అవసరం లేదని. మా దృక్పథాన్ని మార్చాలంటే మనం దీంతో పాల్గొంటూ మనం రాజకీయంగా చిత్తోడు వాదనగా మన వాళ్ళకు ఎదురింటి ఉన్నప్పుడే మనం విజయంలో అందరం కూడా ముందంజ ఉంటామని తెలియజేస్తున్నాం. ప్రతి సత్రంలో కానీ, ప్రతి టెంపుల్ దగ్గర కానీ, ప్రతి కార్యక్రమంలో కానీ ఎన్నో విధమైన మనం చేస్తున్నాము. కానీ మన దాంట్లో ఒక ఐకమత్యం అనేది తెచ్చుకున్నట్టుంటే ఎవరిని కానీ వాడెంత అని అనుకుంటా మన దాంట్లో మనం ఎవరికి ఏమొచ్చినా కానీ ఏ భేదాభిప్రాయాలు ఉన్నా కానీ ఫస్ట్ మనోళ్ళకి వస్తుంది, మనోళ్ళకి చేస్తున్నాము మనము అని ఒక మన జాతి గురించి మనం ఐకమత్యంతో ఉన్నట్టుంటే అన్ని విధాలా మనం ముందుకు పోతాం. రాజకీయంలోనే కానీ ఏ దాంట్లోకైనా ముందుకు పోతాం. మనం వ్యాపార రీత్యానా మరి ఏ రీత్యానో కానీ అసూయ అనేది మన జాతిలో మన దాంట్లో మనకే ఎక్కువ ఉంది. ఆ అసూయను తీసి బాయిల్ వేసేసి అది పైకి అసూయ అనేది ఎవరికి రానియకుండా వారెంత అనుకుంటా వీడెంత అనుకుంటా ఎవరు కానీ లేనివాడు వచ్చినా మన దాంట్లో మన వాడు ఉన్నప్పుడు మనం వానికి విలువ ఇచ్చినప్పుడు మనం ఎంతో ముందుకు పోతాం. దయచేసి ఐకమత్యంతో నుండి ఒక్కరు అన్నరు ఉంటే మనమంతా ఒక్కటే. ఇప్పుడు రవి చెప్పిండు 5,000 మంది ఓట్లు ఉన్నాయి. 5,000 మంది అంటే మామూలు మాట కాదు. ఒక దగ్గర ఏ పోస్టు కానీ మనం శాసించవచ్చు. ఇవాళ వేరే దగ్గర అదే వేరే కులాల వాళ్ళు అన్నట్టుంటే వాళ్ళు ఎందుకు ప్రతి దానికి ముందుకు వస్తుంది. మా బీసీది ఎక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది, ఈ జనాభా ఎక్కువ ఉంది, మనదేం తక్కువ లేదు, మనది కూడా కావాల్సినంత ఉంది. మనం అన్ని విధాల గవర్నమెంట్ కూడా కావాల్సినంత సహకారం మనం వ్యాపారం చేసుకుంటే ట్యాక్సుల రూపేణ కావాల్సినంత కడుతున్నాం. మనం ట్యాక్సులు కడుతున్నాం, మనం సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, మనం ఎన్నో చేస్తున్నాం. కానీ మన దగ్గర ఐకమత్యం లేనందుకే మనం ఇలా ఉన్నాం. ఆ ఐకమత్యము మన దగ్గర గట్టిగా మన వాళ్ళకు వచ్చింది అంటే ఏదన్నా ఉండని ఎవడన్నా ఉండని ఇంత పడిరాని వాడని ఉంటుంది. అది తీసేసి మనోడు అని మీరు తెచ్చుకోండి. ప్రతి దాంట్లో కూడా ముందుంటారు మన వాళ్ళు. దయచేసి ఇక్కడ వచ్చిన వాళ్ళమైనా కానీ ఈ రోజు నుండి అది మనం అవలంబించుకుంటే మంచిగా ఉంటుందని నా యొక్క మనవి. అందరికీ నమస్కారం. అన్ని క్లబ్లను ప్రెసిడెంట్లు, సెక్రటరీ, ట్రెజరరు, జడ్జ్ చైర్మన్ అందరితో కూడా ఈ సంవత్సరంలో అన్ని సేవా కార్యక్రమాలు చేయించడం జరిగింది. పర్మనెంట్ ప్రాజెక్ట్స్ చేయించడం జరిగింది. అలాగే మా క్లబ్ అనసర్పురంలో కూడా ఇది 11వ క్లబ్ స్టార్ట్ చేసి 11 సంవత్సరాలు అవుతుంది. ఇందులో కూడా అన్ని పర్మనెంట్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్గా చేయడం జరిగింది. ఫస్ట్ గాంధీ విగ్రహం పెట్టడం జరిగింది. తర్వాత సెకండ్ బాత్రూమ్స్, శ్మశాన వాటికలో బాత్రూమ్స్ పెట్టడం జరిగింది. ఒక వెహికల్ పెట్టడం జరిగింది. సరస్వతి విగ్రహం పెట్టడం జరిగింది. స్కూల్లో వాటర్ ట్యాంక్స్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరము గవర్నమెంట్ హాస్పిటల్లో 2 లక్షల రూపాయల విలువైనటువంటి వాటర్ ప్లాంట్ నిర్మిస్తున్నారు. వీకేఎస్పీ ఏంటంటే ఎవరైనా చనిపోయినట్టుంటే మనం 100 రూపాయలు వేసినట్టుంటే మనకు వాళ్ళు 100 రూపాయలు వేస్తారు. అలాగే 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు మనకు వస్తుంది. ఆ పద్ధతిలోనే మా మదర్ గారు చనిపోయారు. మా మదర్ చనిపోతే 5,28,000 రూపాయలు వచ్చాయి మాకు. అవన్నీ తీసుకొచ్చి మేము టెంపుల్లో ఇచ్చాము. టెంపుల్లో ఒక వీకేఎస్పీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వీకేఎస్పీ ఇస్తే కూడా వాళ్ళు చీఫ్ గెస్ట్ కావాల్సిన అతను ఒక కుటుంబ మిషన్ ఇస్తానన్నాడు. ఈరోజు ఆ కుటుంబ మిషన్ కూడా మా అమ్మకు సేవ చేసినటువంటి శోభ గారికి దాన్ని ఈరోజు డొనేట్ చేస్తున్నాం చీఫ్ గెస్ట్ అని ఆ లెటర్ గారిని సార్ ఆలోచించుకోవాలి. మనం ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చి వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు చూడండి. మీరు కొన్ని లక్షల రూపాయల సేవా కార్యక్రమాలు వాళ్ళు చేసినటువంటి కూడా ఫోటోగ్రాఫ్స్ ద్వారా మనకు చూపించడం జరుగుతుంది. వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమయంలో కొంత సమయాన్ని సేవా కార్యక్రమాలకే వెచ్చిస్తూ ఇటు కుటుంబాన్ని కానివ్వండి, ఇటు సేవా కార్యక్రమాలను బ్యాలెన్స్ చేస్తూ మరి సమాజంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి, అదేవిధంగా మన వాసవి క్లబ్కు ఒక మంచి గుర్తింపు తేవడానికి మరి అందరు కష్టపడుతున్నారు. అందులో మీరందరూ కూడా ఒక భాగం.
మరి మనం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా వద్దా అని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాము. మరి మీకు ఒక విషయం తెలుసా, ఎన్నో ప్రభుత్వాలు చేయాలన్నా కూడా చేయలేని విషయాలు మనం చాలా చేసినాం. ఒక గవర్నమెంట్ స్కూల్లో మన వనస్థలిపురంలో పిల్లలు నేల మీద కూర్చుంటే చూడలేక మన వాసవి క్లబ్ మల్లికార్జున్ గారి ఆధ్వర్యంలో 15 బెంచీలు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. మరి అదే కాదు, ఇంత పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నటువంటి వనస్థలిపురంలో వాటర్ తాగడానికి లేవు. రోజు దగ్గర 1000 మంది అక్కడ పేషెంట్స్ వస్తే వాటర్ తాగడానికి లేదు. బాబు మీరేమన్నా చేస్తారా అంటే ఈ వాసవి క్లబ్ మిత్రులందరం కలిసి అక్కడ విట్టా వెంకటేశ్వర్లు గారు వారు పెద్ద అమౌంట్ వారికి డొనేట్ చేయడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో ఆర్ఓ ప్లాంట్ పెద్ద ఎత్తున నిర్మాణం ఇంకా సాగుతూనే ఉంది. అది 3 లక్షల రూపాయల ఆర్ఓ ప్లాంట్ని కూడా మనము వాసవి క్లబ్ ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్లో చేయడం జరిగింది. మరి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా అందరికీ కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మరి ఈ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారందరికీ కూడా మేము ఎల్లవేళలా కృతజ్ఞతతో ఉంటామని తెలియజేస్తూ, చివరిగా ఇంకా 2 వ్యక్తులు మాట్లాడేది ఉంది. అది అయిన తర్వాత మనం లంచ్కి వెళ్ళిపోదాము. వెళ్ళిపోయిన తర్వాత మనకు ఒక కార్యక్రమం ఉంటుంది, బ్యానర్ డిస్ప్లే, బ్యానర్ ప్రజెంటేషన్. మరి అధ్యక్షురాళ్ళు అందరూ కూడా వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలను ముందర పెట్టుకొని మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే ముందుగా మన చంద్రమౌళి గారు పక్కన కూర్చొని వాక్యాతగా అప్పటి నుంచి మన అందరికీ పాటలతో మరి ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నారు. వారిని కూడా వాసవి క్లబ్ వేదికగా 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. కానీ ఆ కోరిక ఇప్పుడు తీరింది నాకైతే. అట్లాగే సీనన్న కూడా అంటే అమ్మవారు ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళని పంపిస్తుంటుంది. పేరు మాత్రం భీమా శ్రీనివాస్ పెట్టినాం, కానీ విశ్వనాథ శ్రీనివాసన్ గారు వచ్చారు. అంటే అమ్మవారు ఎవరిని పదవులు కూడా ఎవరికి ఇవ్వాలంటే అమ్మవారు ఎంత మనం ట్రై చేసినా ఎవరికి పోవాలో పదవి వాళ్ళకి పోతుంటుంది. కాబట్టి ఈరోజు ఈ రీజన్ చైర్మన్కి వచ్చి ఈ రీజన్ చైర్మన్కు మన స్టేజ్ ఆశీనులైన పెద్దలకు, ఇక్కడికి వచ్చిన వాసవి క్లబ్ వనితా క్లబ్లకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఎవరైతే పోస్ట్ తీసుకుంటారో వాళ్ళ మీద వాళ్ళంతా వాళ్ళే ఎంతో కొంత బరువు పెట్టుకున్నట్టు. ఇది ఎవరు ప్రోద్బలంతో తీసుకోవడం కాదు, ఇష్టంగా తీసుకొని ప్రోగ్రాంలు ఇష్టంగానే చేస్తున్నారు, ఎవరు కూడా కష్టంగా చేయట్లేదు. అది రాను ఏంటంటే రీజన్ కాన్ఫరెన్స్ వరకు పెద్ద బరువు అవుతుంది. ఈరోజు రీజన్ కాన్ఫరెన్స్ అయిపోగానే ఎవరెవరికి అవార్డ్స్ వస్తే వాళ్ళు తీసుకున్న తర్వాత రేపటి నుంచి ఈ బరువంతా రిలాక్స్ అవుతుంది. రేపటి చూడండి ప్రెసిడెంట్ అప్ప హాయిగా అయిపోయింది. వాళ్ళకన్నా ఎక్కువ రీజన్ చైర్మన్కు ఒక పెళ్లి అయిపోగానే ఎంత ఫ్రీ అయిపోతామో రీజన్ చైర్మన్ కూడా రేపటి నుంచి అట్లా ఫ్రీ అయిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ మేము కూడా అనుభవించుకున్నాం. కాబట్టి ప్రతి ప్రెసిడెంట్ కూడా ఈ సంవత్సరం బాగా ప్రోగ్రామ్ చేసి పెద్ద ఎత్తున చేస్తూ ప్రతి ఒక్క క్లబ్ కూడా గవర్నర్ విజిట్, ఇంటెలిజెన్స్ ప్రెసిడెంట్ విజిట్ కూడా చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి క్లబ్ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను సభాముఖంగా. రీజన్ చైర్మన్ కానివ్వండి, జోన్ చైర్మన్ కానివ్వండి, గవర్నర్ కానివ్వండి, ఇంటెలిజెన్స్ ప్రెసిడెంట్ కానివ్వండి, మీ సేవలు వాళ్ళు గుర్తిస్తారు. మీరు ఎన్ని చేసినా మీకు తెలియదు. మీరు ఎన్నో వంటలు చేస్తారు, వంటలు చేసిన రుచి మీకు తెలుస్తుందా? లేదు. వంట తిన్న వాళ్ళకి తెలుస్తుంది రుచి. అంటే మీరంతా ప్రోగ్రామ్ చేశారు, వాళ్ళు గెస్టులు వచ్చారు కాబట్టి వీళ్ళందరికీ మీ గురించి తెలుసు కాబట్టి ఈరోజు మీ అందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే రీజన్ కాన్ఫరెన్స్లో మీకు అవార్డ్స్ వస్తాయో 99% డిస్ట్రిక్ట్లో వస్తాయి. డిస్ట్రిక్ట్లో ఏవైతే క్లబ్కి అవార్డ్స్ వస్తాయో ఇంటర్నేషనల్లో కూడా ఇంచుమించు 90% అక్కడ కూడా వాళ్ళకే వస్తుంటాయి. అంటే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నుంచి చూస్తాడు, గవర్నర్ వచ్చినప్పుడు విజిట్ చూస్తాడు, రీజన్ చైర్మన్ చూస్తాడు. కాబట్టి ఈ సంవత్సరము కొంతమంది ఎవరైనా తక్కువ చేస్తే వాళ్ళు ఇప్పుడు అనుకుంటారు, అరే ఇవాళ వాళ్ళంతా అవార్డు తీసుకుంటున్నారు, నేను ఎందుకు తీసుకుంటున్నాను అని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే వాళ్ళకు వీలు కాకపోవచ్చు, ఏదైనా ఉండొచ్చు. వాళ్ళు కొంతమంది లేట్గా క్లబ్స్ కొంత లేట్గా స్టార్ట్ అవుతాయి, వాళ్ళు ఎక్కువ ప్రోగ్రామ్ చేయలేకపోతారు. కాబట్టి ఈ సభలో మీ అందరూ డిస్ప్లే పెట్టినందుకు మీ అందరినీ సభముగా అభినందిస్తూ, ఈరోజు అందరూ మంచి అవార్డు తీసుకుని అందరూ కూడా సంతోషంగా పోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం పెట్టిన రీజన్ చైర్మన్ రవి గారికి మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై వాసవి. కార్యక్రమాలంటే మన వైశ్య కమ్యూనిటీ ముందుంటుంది. దేవాలయాల్లో కానీ దాన ధర్మాలు చేయడంలో విషయంలో కానీ ప్రతి విషయంలో సేవ అనగానే మనం ముందుకు వస్తాము, హోదా చూసుకోము.
అంటే మనస్ఫూర్తిగా చేస్తామన్నమాట. వేరే వాళ్ళైతే ఏం చేస్తారంటే మనం ఇది చేస్తే మనకేముంటుందని అనుకుంటారు, కానీ మన ఉద్దేశం అది కాదు, సేవ చేయడం మాత్రమే మన ఉద్దేశం. ఇంకొకటి, మన భారతదేశంలో ఉన్న ముఖ్యమైన ఘనత ఏంటంటే, మన భారతదేశాన్ని మొఘళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఎంతోమంది మన దేశం మీద దాడి చేసినా కూడా మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఎవ్వరూ ఏం చేయలేకపోయారు. దానికి కారణం ఏంటంటే మన కుటుంబ వ్యవస్థ. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నది అదే. ఈ విషయం నేను నీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా మన వైశ్య కుటుంబాలలోనే ఈ ఉమ్మడి కుటుంబాలు అనేటివి ఎక్కువ కనిపిస్తుంటాయి. పెద్దవాళ్ళు, అత్త మామలు, ఈ కంబైన్డ్ ఫ్యామిలీస్ ఎక్కువ కనిపిస్తుంటాయి. అంటే మెయిన్ ఫార్ములా ఏంటంటే, ఇదివరకు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉన్నప్పుడు నిజంగా ఇప్పుడు పిల్లలు చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా కొంతమంది పెళ్ళిళ్ళు కాగానే విడాకులు తీసుకుంటున్నారు, ఆత్మహత్యల దాకా కూడా పోతుంది. అంటే దానికి మెయిన్ కాజ్ ఈ కుటుంబ వ్యవస్థ అనేది దెబ్బతినడం, ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోవడం. వాళ్ళకు ప్రతి ఇల్లే ఒక పెద్ద విశ్వవిద్యాలయం లాంటిది. ప్రతి ఒక్కటి పిల్లలు ఇంట్లో చూసి తల్లిదండ్రులను, పెద్దవాళ్ళని చూసే నేర్చుకుంటారు. అంటే మన అత్తమామల్ని ఎలా చూసుకుంటున్నాం, తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నాము, వాళ్ళకి ఎలా మర్యాదను ఇస్తున్నామో అది చూసి, ఎప్పుడు పిల్లలకు మనం చెప్పితే దాన్ని ఫాలో అవ్వరు, మనం ఏది చేస్తే అది చూసి ఫాలో అవుతారు. కాబట్టి ఇల్లే పెద్ద విశ్వవిద్యాలయం. ఒక మోటివేషనల్ క్లాసెస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన బాబో పాపనో ఏదో డల్గా ఉన్నారంటే ఇంట్లో నలుగురు ఉంటే ఏమైనా కలిసి తింటున్నప్పుడు మనం వాళ్ళ స్కూల్స్ గురించి కానీ కాలేజెస్ గురించి కానీ డిస్కషన్ చేస్తూ ఏంటి డల్గా ఉన్నావు, ఏంటి నీ ప్రాబ్లం అని తెలుసుకొని వాళ్ళతో మనం డిస్కస్ చేస్తే వాళ్ళకు కూడా ఒక ఫీలింగ్ ఏంటంటే స్ట్రెంగ్త్ వస్తుంది. నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే చూసుకోవడానికి ఇంతమంది ఉన్నారు. మనకు అడ్జస్ట్మెంట్ అనేది లేకపోవడము, ఒక చిన్న అడ్జస్ట్మెంట్ అనేది ప్రతి సమాజ ఉద్ధరణకు అనేది బాల్ పంచుకుంటుంది. ఇంకొకటి విషయాన్ని మీతో షేర్ చేసుకోవాల్సిందంటే, ఇప్పుడు వస్తుంది అతి అనైతికమైన ప్రోగ్రామ్ బిగ్ బాస్. అందరూ ఏంటి, ఆడవాళ్ళను మగవాళ్ళను ఒక ఇంట్లో వేసి కొన్ని రోజుల తరబడి ఉంచేసి, అసలు అది మన కల్చర్ని దెబ్బతీసే ప్రోగ్రామ్. మనం అలాంటి వాటిని అసలు సపోర్ట్ చేయకూడదు. ముఖ్యంగా మన వనితలం ముఖ్యంగా, అంటే ఇంటికి ఆధారం మనమే కాబట్టి మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని, కల్చర్ని నిలబెట్టాల్సిన బరువు బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంది. నేను ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ ఇదే కోరుకుంటున్నాను. వృద్ధాశ్రమాలు పెరగకుండా మన కుటుంబాల్ని మనం చూసుకుందాము, సమాజ వృద్ధిలో పాలు పంచుకుందాం. థ్యాంక్ యూ. అందరు చెప్పారు కనుక నేను కూడా చెప్తే ఇదే సుట్టాయి కదా, నాకు వేరే పని లేదా అని మీరు అనుకుంటారు. అందువరకని నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి, మన శ్రీకాంత్ వారికి నేను మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాము. మరి వారిని ముందుకు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అది దానికి ముఖ్యంగా అల్లాడి పరమేష్ గారు, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యం మేరకు ఈ రోజున ఆల్ఐటీ రీకాన్ 2019 వనస్థలిపురంలో నిర్వహించడం జరిగింది. మరి మాకు కేటాయించినటువంటి 20 క్లబ్బులకి 15 క్లబ్బులు ఇక్కడ వారు సంవత్సర కాలంలో చేసినటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా డిస్ప్లే రూపకంగా ప్రదర్శించడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల వారికి మేము అవార్డ్స్ ఇవ్వడంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మెంబర్స్కి మేము వాసవి క్లబ్ ద్వారా ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నాం అనేది తెలియడం జరుగుతుంది. మరి కొన్ని కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలలో భాగంగా మా రీజియన్ తరఫు నుంచి కూడా మేము కొన్ని లక్షల రూపాయలు సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నాము. ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులందరూ కూడా వారి యొక్క పర్సనల్ వర్క్స్ అన్నీ కూడా పక్కన పెట్టి సేవా కార్యక్రమాల్లో మింగిల్ అయిపోయి ఈ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేస్తున్నారు. మరి ఈ రోజున వనస్థలిపురంలో ఒక స్కూల్లో బెంచీలు లేకుండా కింద కూర్చున్నటువంటి పరిస్థితుల్లో ఒక 15 బెంచీలు ఇప్పేయడం కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో 3 లక్షల రూపాయలు పెట్టేసి ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి పేషెంట్స్ అందరికీ కూడా నీటి కొరతను తీర్చడంలో భాగంగా ఈ వాసవి క్లబ్ ముందుంది. మరి అదే కాకుండా ఎన్నో రకాల కార్యక్రమాలు మన
అనాథలు కానివ్వండి, లేకపోతే స్కూల్ పిల్లలు కానివ్వండి, కొన్ని స్కూళ్ళను కూడా వాసవి క్లబ్ తరఫున ఈ రీజియన్లో దత్తత తీసుకొని వారికి ఆట వస్తువులు కానివ్వండి, వాటర్ ట్యాంక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాసవి క్లబ్ తరఫున చేస్తున్నాం మేము. మరి మేము ఒక వాసవి క్లబ్ మెంబర్గా ఉన్నందుకు గర్విస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ప్రతి సంవత్సరం కూడా కొన్ని కోట్ల రూపాయలు వాసవి కార్యక్రమాలు చేస్తూ ఉంటే అందులో భాగస్వాములై అందరినీ కూడా ఇందులో మా యొక్క వాసవి ఫ్యామిలీలో కలుపుకొని పోతున్నాం. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇంటర్నేషనల్ అలైట్ రీకాన్ 2019 వనస్థలిపురం కర్ణాటక గార్డెన్లో అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి సుమారు ఒక 600 మంది ఇక్కడికి హాజరయ్యారు. మరి రికాన్ నా భూతో నా భవిష్యత్తు లెక్కన నిర్వహించినటువంటి రవికుమార్ గారికి, వారి యొక్క సతీమణికి గీతా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చాలామంది అతిథులు వచ్చారు. ఇక్కడ మరి దూరే గారు జాయింట్ సెక్రటరీ, మరి అబ్జర్వరు శ్రీనివాస్ గారికి, మరి అదేవిధంగా చంద్రమౌళి గారికి, మరి ఇక్కడికి వచ్చిన 18 క్లబ్ల ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లకి, మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నా. మరి నిజంగా మంచి కార్యక్రమాలు చేశారు. ఇక్కడ సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలకి మరి వారి ఏదైతే కావాలనే నీడీ ఉందో నీడీ పీపుల్కి సమాజంలో వీళ్ళంతా బాగా చేశారు. అన్ని క్లబ్లు కూడా ఇలా గౌరవించడం జరుగుతుంది. ఏ క్లబ్ అయితే బాగా మంచిగా పనిచేసిందో మరి పనిచేసిన క్లబ్లకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ మంచి క్లబ్లు ఇంకా పనిచేయాలని చెప్పి వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి దీని రికాన్కి మరి చాలామంది ఇక్కడ ఇచ్చేసినటువంటి వారందరికీ చాలా సంతోషంగా ఉన్నారు. ఇది ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ దాని ప్రకారం ఇక్కడ జరుగుతున్నది. థ్యాంక్ యూ. ఒప్పుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఎక్కడైనా ప్రోగ్రాం జరిగితే అందరికీ తెలియడానికి ఇది ఒక వేదిక. ఇంకొకరికి అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఎంతోమంది పేదలకు, నిరుపేదలకు, ఎక్కడ లేని అనార్థులకు అందరికీ కూడా సహాయం చేయడమే కాకుండా ఇంకా ఎంతో మందిని కూడా ప్రోత్సహించినట్లు ఈ సభ ద్వారా మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా. థ్యాంక్ యూ. జై వాసవి. ఈరోజు వనస్థలిపురము కర్ణాటక గార్డెన్లో ఆల్రెడీ రీజన్ కాన్ఫరెన్స్ 2017 నిర్వహించడం జరిగింది. ఇక్కడ వాసవి క్లబ్ మెంబర్లు, పిఎస్టీలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చేసిన సేవా కార్యక్రమాలకు వీళ్ళందరికీ అవార్డ్స్ ప్రధానోత్సవం ఉంటుంది ఈరోజు. అదే రీకాన్ ముఖ్య ఉద్దేశము. ఇట్లాంటి రీకాన్స్ ఉంటాయి, డిస్కాన్లు ఉంటాయి, ఇంటర్నెట్ ఐకాన్స్ ఉంటాయి. అంతటా కూడా పిఎస్సీలకు అంతటా కూడా పిఎస్లకు అవార్డ్స్ ఇచ్చి వాళ్ళందరూ చేసిన సేవలను గుర్తించి సమాజంలో లక్షల కోట్లు ఖర్చు పెట్టి సేవ చేయడం జరుగుతుంది. వాసవి క్లబ్ల ముఖ్య ఉద్దేశము గవర్నమెంట్ స్కూల్స్, వృద్ధాశ్రమాలు, తర్వాత దేవాలయాలు, ఇట్లాంటి అన్నిటి కూడా ఎక్కడ ఏ గలీలో ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొని అక్కడికి పోయి అక్కడ ప్రోగ్రామ్ చేసి పెద్ద ఎత్తున అందరినీ సంతోషపరచడం జరుగుతుంది. ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ రీకాన్ చేసి అందరికీ ప్రదానం చేస్తున్న మా ఆలేటి రవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జై హింద్. జై వాసవి. ఈరోజు ఈ ఆలేటి రీకాన్ ద్వారా వాసవి క్లబ్స్ అన్నిటినీ ఒక తాటిన చేర్చి వారి యొక్క సేవా కార్యక్రమాలను గుర్తించి వాళ్ళకు అవార్డ్స్ను ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. సమాజంలో మనం ఎంత సంపాదించినాం అనేది కాకుండా మనం సంపాదించిన దాంట్లో ఎంత మనం సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ప్రతిపాదికపైనే ఈ వాసవి క్లబ్స్ ఆధారపడి పనిచేస్తున్నాయి. ఈ యొక్క వాసవి క్లబ్లో మేము ఒక మెంబర్ అయ్యి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నందుకు నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను.